హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అయితే ఈ వీడియో నేను భోగి రోజు తీసాను. ఆ రోజు మేము యాక్చువల్లీ ఇక్కడ స్వర్ణగిరి వెళ్ళాము. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, ఒక ½ డిస్టెన్స్లో. సో ఆ రోజు మధ్యాహ్నం వల్ల స్టార్ట్ అయ్యాము భోజనం చేసేసి ఇంట్లో. ఇంకా ఎందుకంటే అంత రష్ ఉండదు కదా, ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, మా మమ్మీ అండ్ మా చిన్న బాబుని పెట్టేసి మేము ఇంకా వెళ్ళాము. సో యాక్చువల్లీ అంత రష్ ఉండదు ఏమో అనుకొని వెళ్ళాం, కానీ చాలా రష్ ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ అనేమో తెలియదు, కానీ మధ్యాహ్నం కూడా చాలా రష్ ఉంది. కానీ మేము ఇక్కడ మా దర్శనం అయితే ఒక ½ అవర్లో అయిపోయింది. యాక్చువల్లీ 300 టికెట్ తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడ స్టార్ట్ అయిపోయాము చూడండి. ఇది కొంచెము కొండ మీదకి వెళ్ళే రూట్. సో మీరందరూ సంక్రాంతి, భోగి అండ్ కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ కొంచెం బిజీ ఉండడం వల్ల ఎక్కువ వీడియో క్లిప్స్ తీయలేకపోయాము. చాలా చిన్న వీడియోనే ఇంకా పోస్ట్ చేస్తున్నాను. సో ఇది భోగి అండ్ సంక్రాంతి వీడియో కలిపి నేను పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. సో నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి ఇంకా పార్కింగ్ చేసాము. చాలా కార్స్ ఉండే అక్కడ యాక్చువల్లీ. అబ్బో, ఇంత చాలా రష్ ఉండే, అంత ఉంటుందని అనుకోలేదు యాక్చువల్లీ. కానీ తొందరగానే అయిపోయింది. ఇంకా మేము కార్ పార్కింగ్ చేసేసి చాలా దూరం నడిచాము. ఇంకా చెప్పులు అవన్నీ కార్లోనే వదిలేసి ఇంకా నడుచుకొని వెళ్ళాము. అబ్బో, కింద చాలా రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఇలా గుచ్చుకుంటున్నాయి అంటే ఇంకా చెప్పలేము. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, అక్కడికి వెళ్ళాలి నడుచుకొని. ఇంకా నడుచుకొని అలా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టికెట్స్ చూడండి, 300, 500, 100 ఇలా ఉంటాయి. మేము టికెట్ తీసుకోవాలా వద్దా, లేకపోతే అలాగే వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ రష్ చూసి అబ్బో ఎంత లేట్ అవుతుందో ఏంటో అనుకొని ఇంకా 300 టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయాము. అయినా నమ్మకం లేకుండే, అంటే ఇంత టైం పడుతుంది ఏంటో అనుకున్నాం, కానీ ½ అవర్లో అయితే అయిపోయింది. సో వెళ్తూ ఉండగా అక్కడ నాకు కనిపించారు, ఇలాగ బొట్టు పెట్టారు. సో నేను మా డాడీ పెట్టుకున్నాం, ఇంకెవరు పెట్టుకోలేదు. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి దర్శనం అయిపోయింది లోపల. ఇది బయటకు వచ్చాము, ఎందుకంటే ఫోన్ అలౌ లేదు యాక్చువల్లీ. అంటే ముందు ఇది కట్టిన కొత్తలో ఫోన్ అలా ఉందేమో, కానీ ఇప్పుడు లేదు. యాక్చువల్లీ లోపల వ్యూ చాలా బాగుంటుంది, వీడియోస్ తీయచ్చులే అని అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకా ఫోన్ అలౌ లేదనుకొని. సర్లే అనుకొని ఇంకా ఎందుకు రిస్క్ అనుకొని ఫోన్స్ కూడా ఇంకా తీసుకెళ్ళలేదు, బయట పెట్టేసాము. తర్వాత ఇంకా అక్కడ టికెట్ మీద ఒక లడ్డు ఇచ్చారు. సో మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్ళాము. సో 5 మెంబర్స్ 5 లడ్డూలు అయితే వచ్చాయి. తర్వాత ఇక్కడ పులిహోర తీసుకున్నాము. ఈ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ డే ఇది సంక్రాంతి రోజు. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ముగ్గులు అవన్నీ పెట్టేస్తున్నాను. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే ముగ్గు పెడుతుంటే మా బాబు వచ్చేసి నేను కూడా పెడతాను, ముగ్గు వేస్తాను, కలర్స్ వేస్తాను, అది ఇది అనుకొని వచ్చాడు. ఇంకా వీడంతా పెంట పెంట చేస్తాడు అనుకొని ఇంకా వాడికి ఒక బాక్స్ ఇచ్చేసాను, దాని మీద వేసుకో ముగ్గులు అనుకొని. తర్వాత ఇంకా నేను ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసేసాము ఇంట్లో పూజ చేసేసి ఇంకా గుడికి బయలుదేరిపోయాము. అంటే మా ఇంటి దగ్గరలో ఒక గుడి ఉంది, అక్కడ గుడికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అందరం వెళ్ళాము గుడికి. మా చిన్న బాబుని కూడా తీసుకెళ్ళాము. యాక్చువల్లీ ఎక్కువ తీసుకెళ్ళాము బయటికి, అంటే వెదర్ కూల్గా ఉంటుంది కదా ఎందుకు అనుకొని. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఇంట్లో అన్ని పనులు చేసుకొని గుడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా లేట్గానే స్టార్ట్ అయ్యాము. అంటే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో సంక్రాంతి పైగా అవన్నీ పనులు చేసుకొని వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా. ఇంకా మంచిగా ఎండ టైంలోనే వెళ్ళాములే, చిన్నపిల్లలతో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం కూడా కష్టమే. సో ఇంకా మేము కార్లో బయలుదేరిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మమ్మీ మా బాబుని ఎత్తుకుంటే నేను ఇంకా గుడిలో మంచిగా పూజలు అన్నీ చేసేసుకున్నాను.
బాగానే కోఆపరేట్ చేస్తాడు. ఎక్కడ ఏడుస్తాడో ఏమో అనుకున్నాను. యాక్చువల్లీ మా బాబుకి నిద్ర వస్తుంది. అందుకే ఇంకా బాగా అల్లరి చేస్తాడు ఏంటో అనుకున్నాను. కానీ చూడండి ఎంత మంచిగా అన్నీ చూస్తున్నాడో బయటకు తీసుకొస్తుంటే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మా మమ్మీని మా చిన్న బాబుని ఇంట్లో డ్రాప్ చేస్తాము. డ్రాప్ చేసి మేము ఇంకా రిటర్న్ మళ్ళీ డాబాకి వెళ్ళిపోయాము. ఇంక ఇంట్లో ఇంకా డాబాకు కూడా ఒక పూజ చేసేద్దాం అనుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఉండి ఇంకా బయలుదేరిపోయాము మళ్ళీ ఇంటికి. సో ఎక్కువ వీడియోస్ ఏం తీయలేకపోయాను ఎందుకంటే చాలా బిజీగా ఉండే. సో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.